బ్లాక్ పాంథర్ 3 అయితే రాబోతుంది. అరే అసలు సంబంధం లేకుండా ఇది ఎక్కడి నుండి వచ్చిందిరా అని అనుకుంటే వచ్చింది అంతే. దీని ఒక యాక్టర్ అయితే పొరపాటున లీక్ చేశారు. సో ఆ మూవీ రాబోతుంది కాబట్టి అది ఎప్పుడు రాబోతుంది, స్టోరీ ఏంటి, బ్లాక్ పాంథర్ గా షూరీనా, ఎంబాకునా లేదా రీకాస్ట్ ఏమైనా చేస్తారా, ఆ మూవీకి సంబంధించి వచ్చిన పూర్తి డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తా. సో లెట్స్ డైవ్ ఇట్. చాడ్విక్ బోస్మన్ యొక్క సడన్ ట్రాజిక్ డెత్ తర్వాత తనని హానర్ చేస్తూ ఎంసీయూలో తనకి రీకాస్ట్ అనేది చేయకుండా వేరే డిఫరెంట్ స్టోరీతో వెళ్ళిపోయారు. బ్లాక్ పాంథర్ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కుగ్లర్ ఎంత మంచి డైరెక్టరో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. అసలు మెయిన్ లీడే లేకుండా తన ఆప్షన్స్ తోనే మూవీని ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా తీశారు. అదైతే నిజంగా సర్ప్రైజ్ చేసింది. ఇంకా ప్రెసెంట్ జరుగుతున్న మల్టీవర్స్ మంగళవారంలో ఇలాంటి దానికి సీక్వెల్ అంటే సెట్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ అందరిని సర్ప్రైజ్ చేస్తూ ఇప్పుడు ఈ బ్లాక్ పాంథర్ 3 యొక్క కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. దీన్ని లీక్ చేసింది డెంజెల్ డేవిడ్ వాషింగ్టన్. ఈయన రీసెంట్ గా గ్లాడియేటర్ 2 మూవీ వచ్చింది కదా, దాంతో మ్యాక్రినస్ క్యారెక్టర్ లో అయితే కనిపించారు. ఈయన ఆ ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ రైన్ కుగ్లర్ బ్లాక్ పాంథర్ 3 లో ఓ మంచి రోల్ రాస్తున్నానని చెప్పేసి తనకు చెప్పారంట. దాన్ని అయితే తను రివీల్ చేశారు. దాంతో ఈ న్యూస్ అనేది వైరల్ అయిపోయింది. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే వకండాకి సంబంధించి క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఆర్డర్ లో మన శామ్ యొక్క సూట్ ని తయారు చేసింది వాళ్ళే. ఆ తర్వాత ఆగస్టు 2025 లో మనకు ఐస్ ఆఫ్ వకండా అనే 4 ఎపిసోడ్ మినీ సిరీస్ అయితే రాబోతుంది. ఈ విధంగా వకండా స్టోరీస్ అయితే ఎంసీలో కంటిన్యూ అవుతుంది. అయితే ఈ మల్టీవర్స్ గందరగోళంలో ఈ మూవీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందో, అలానే స్టోరీ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్తా. ఇప్పుడు ప్రెసెంట్ 2025 లో క్యాప్టెన్ అమెరికా 4, ఫెంటాస్టిక్ 4, థండర్ బోల్ట్స్ అయితే వస్తున్నాయి. 2026 లో స్పైడర్-మ్యాన్ 4, డూమ్స్డే వస్తుంది. ఇంకా తర్వాత 2027 లో సీక్రెట్ వార్స్ అయితే రాబోతున్నాయి. వీటి మధ్యలో ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఒకవేళ నార్మల్ స్టోరీతో ఉంటే మాత్రము అది 2026 లో డూమ్స్డే కన్నా ముందన్న రావాలి, లేదా తర్వాత వస్తే అది ఎలా ఉంటుందంటే ఇన్ఫినిటీ వార్ తర్వాత యాంట్-మ్యాన్ 3 అండ్ కెప్టెన్ మార్వెల్ మూవీస్ వచ్చాయి కదా ప్రీక్వెల్ స్టోరీస్ తో, అలానే డూమ్స్డే తర్వాత ఓ నార్మల్ స్టోరీతో వకండా 3 అయితే తీసి దాన్ని డూమ్స్డేకి అయితే కనెక్ట్ చేయొచ్చు. అలా తీయచ్చు. ఇంకా ఆ స్టోరీలు వకండాకి రాణిగా షూరీగా ఉండి టిచాలా కొడుకైతే మనకు సెకండ్ పార్ట్ లో చూపిస్తారు కదా, తనని ఫోకస్ లో పెట్టి ఏదో ప్రాబ్లం అనేది వచ్చినట్టు చూపించి బ్లాక్ పాంథర్ 3 అయితే మనకు ఎంగేజింగ్ గా తీసే అవకాశం ఉంది. లేదు అంటే ఇది సీక్రెట్ వార్స్ తర్వాత ప్లాన్ చేస్తే మాత్రము దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే వచ్చింది. అదేంటంటే ఎంసీయూని సీక్రెట్ వార్స్ తర్వాత సాఫ్ట్ రిబూట్ అయితే చేయబోతున్నారంట. ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఎంసీయూకి టిచాలా అవసరం అనేది ఉంది కాబట్టి తను రీకాస్ట్ చేసే అవకాశం ఉందంట. ఇంకా ఆ యాక్టర్ కూడా రూమర్స్ ప్రకారం ఇక్కడ రివీల్ చేశారు. తను ఇంకెవరో కాదు, జాన్ డేవిడ్ వాషింగ్టన్. తినను మనం టెనెంట్ ఇంకా ది క్రియేటర్ మూవీస్ లో అయితే హీరోగా చూసాం. అండ్ అలానే నేను ముందు చెప్పిన డెంజెల్ వాషింగ్టన్ యొక్క రియల్ లైఫ్ సన్ అనమాట. సో ఇలా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఈ క్రేజీ న్యూస్ అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. నిజానికి జాన్ డేవిడ్ కూడా టిచాలా లాగా బానే ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇదైతే ఓ మంచి ప్లానే. ఇంకా అందులోనూ ఎంసీయూకి బ్లాక్ పాంథర్ అవసరం అనేది ఉంది. ముఖ్యంగా టిచాలా అయితే పక్కా అవసరం. సో ఈ సీక్రెట్ వార్స్ ని యూజ్ చేసుకుని తను రీకాస్ట్ చేస్తే బెటర్ ఫ్యూచర్ స్టోరీస్ కూడా. సో ఏం చేస్తారో చూడాలి. ఈ న్యూస్ పైన మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. Bye.